ఏదీ మర్చిపోలేదు, అంతా గుర్తే ఉంది. నాకు మంచి చేసిన వాళ్లని మరచిపోయే అంత క్యారెక్టర్ లేని వాణ్ణైతే కాదు. అలా అని నాకు చెడు చేసిన వాళ్లని వదిలేసే అంత మంచోడ్నైతే నేను కాదు. ఏదో నవ్వుతూ మాట్లాడినంత మాత్రాన నేనంతా మర్చిపోయినట్టు కాదు. నేను ఎంత విశ్వాసంగా ఉంటానో అంతే యాటిట్యూడ్ కూడా ఉంటుంది. ఖరీదైన బట్టలు దుకాణంలో నిలబడే బొమ్మలకు కూడా వేస్తారు. గౌరవం అనేది నువ్వు వేసుకునే బట్టలలో కాదు, నువ్వు ప్రవర్తించే ప్రవర్తనలో ఉంటుంది. సక్సెస్ అనేది ఊరికే రాదు. కన్నీళ్లు పెట్టుకోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి, బాధలు తట్టుకోవాలి, మనసుకి గాయాలు కావాలి. ఈ గుండె మాటలకు ముక్కలవ్వాలి. బంధాలను కోల్పోవాలి, ఎదురు దెబ్బలు తినాలి, సహనంతో మెలగాలి. గుణపాఠాలు నేర్చుకోవాలి, అనుభవ పాఠాలు దిద్దుకోవాలి. ప్రతి క్షణం నీతో నువ్వు ఒక యుద్ధమే చెయ్యాలి. గుర్తుపెట్టుకో. దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుడు కనపట్టలేదు నాన్న అని మనం ఏడిస్తే ఆ తండ్రి వారి భుజాల మీద మనల్ని కూర్చోబెట్టి దేవుణ్ణి చూపిస్తాడు. అప్పుడు మనకి తెలుస్తావు మనం కూర్చున్నదే భగవంతుడి భుజాల మీద అని. తల్లిదండ్రులకి గుళ్ళు కట్టించక్కర్లేదు, కట్టించిన గుళ్ళ ముందు వాళ్ళని కూర్చోబెట్టకుండా ఉంటే చాలు. అది నేర్చుకోవాలి. నేను ఎవరికీ శత్రువుని కాదు, అలాగని అందరికీ మిత్రుణ్ణి కూడా కాదు. నాతో ఎలా ఉంటారో వాళ్లతో అలాగే ఉంటా. నేను ఏదీ ఉచితంగా ఉంచుకోను. నువ్వు ప్రేమనిస్తే వడ్డీతో సహా తిరిగిస్తా. నువ్వు ద్వేషాన్నిస్తే అది కూడా వడ్డీతో సహా తిరిగిస్తా. ఏదైనా సరే నువ్వు ఇచ్చేదాన్ని బట్టే నేను ఇచ్చేది ఉంటుంది. అడుక్కుంటే వచ్చేది భిక్ష, అర్హత ఉంటే వచ్చేది గౌరవం. నేను ఎప్పుడూ గౌరవాన్ని కోరుకుంటానే తప్ప ప్రేమ కోసం, స్నేహం కోసం ఎవరి దగ్గర బిచ్చగాడిలా నిలబడను. ఈ రోజు నీ పరిస్థితిని చూసి నవ్వుకునేవాడిని నవ్వుకొని, పరిస్థితి ఏమున్నదన్నా పరమాత్మ తెలుసుకుంటే 10 నిమిషాల్లో ఉన్నోడు లేనోడవుతున్నాడు, లేనోడు ఉన్నోడవుతున్నాడు. కారులో తిరిగినోడు కాలినడకకు వస్తున్నాడు, కాలినడకను తిరిగినోడు కారులో పోతున్నాడు. జేబులో రూపాయి చూపించి జనాల చేత నమస్తే పెట్టించుకున్నోడు గొప్పోడు కాదన్నా. తన జేబులో రూపాయి లేకున్నా జనాల్లో నిలబడితే నమస్తే అన్నా అని పిలిపించుకున్నాడు చాలా గొప్పోడు. మేడిపండు లాంటిది మనిషి జీవితం. మేడిపండు పైకి అందంగానే కనిపిస్తుంది, కానీ లోపల అన్ని పురుగులే ఉంటాయి. మనిషి జీవితం కూడా అంతే. ఒకరి జీవితం మరొకరికి అందంగానే కనిపిస్తుంది, కానీ అందులో దాగి ఉన్న కష్టాలు, కన్నీళ్లు ఎవరికి కనిపించవు, అనుభవించే వారికి తప్ప. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్ప. నా లైఫ్ లో చేంజ్ ఒక్కసారిగా రాలేదు, నెమ్మదిగా వచ్చింది. నేను సైలెంట్ అయ్యాను, అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం ఆపేశాను. డిస్టెన్స్ పెట్టుకోవడం నేర్చుకున్నాను. ప్రతి ఒక్కరిని దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం లేదని అర్థమైంది. తక్కువ మాట్లాడడం మొదలుపెట్టాను, ఎక్కువ అబ్జర్వ్ చేయడం నేర్చుకున్నాను. ఎందుకంటే ఒక నిజం తెలిసిందే, గ్రోత్ ఎప్పుడూ శబ్దం చేయదు, అది ఎప్పుడూ నిశ్శబ్దంలోనే జరుగుతుంది. అందుకే ఇప్పుడు అర్థమైంది, మనసులో శబ్దం తగ్గితే లైఫ్ ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది. కొన్ని రాత్రులు మనసు నిశ్శబ్దంగా ఏడుస్తుంది. మన విలువను ఎవరూ గుర్తించరని అనిపిస్తుంది. కాని గుర్తుపెట్టుకో, చీకటి ఎక్కువైతేనే ఉదయం అందంగా ఉంటుంది. నీ బాధే నీ బలం అవుతుంది. నీ కన్నీళ్లు వృధా కావు, అవి నీ విజయానికి వేసే పునాది రాళ్లు. ఒక్క అడుగు ముందుకు వెయ్యి. ఒకరోజు నిన్ను నమ్మని వాళ్లే నీ కథ చెప్పుకుంటారు. ఆ రోజు కోసం ఇప్పుడే లేచి నిలబడు. నేను రేపు గొప్పోని కావచ్చు, కూలోని కావచ్చు, కానీ నన్ను తక్కువ అంచనా వేసిన ముందట ఏ రోజు నేను తలంచా. నీ దగ్గర కోట్లుండొచ్చు, నీ కోట్లు నా వెంట్రుకతో సమానం. నా ధైర్యానికంటే గొప్పది నీ దగ్గర ఏది లేదు. ఈ రోజుల్లో బంధాల విలువ కేవలం అవసరం ఉన్నంత వరకే. అవసరం ఉన్నప్పుడు నువ్వే దేవుడివి అంటారు, అవసరం తీరాక నువ్వెవరివి అని అడుగుతారు. చెరుకు రసం పిండుకున్నాక పిప్పిని పడేసినట్టు వాడుకుని వదిలేయడం ఈ జనాలకి అలవాటైపోయింది. అందుకే ఎవర్నీ అతిగా నమ్మకు, ఎవరిమీద ఆశలు పెట్టుకోకు. కత్తి పట్టుకుని యుద్ధానికి వచ్చే శత్రువుతో పోరాడటం చాలా తేలిక, కాని పెదవిపై నవ్వు, గుండెలో విషం నింపుకుని తిరిగే వాళ్లతో బ్రతకడమే చాలా కష్టం. ఊసర వెళ్లి బ్రతకడం కోసం రంగులు మారుస్తుంది, కాని ఈ మనుషులు మాత్రం స్వార్థం కోసం క్షణానికో రంగు మారుస్తారు. జాగ్రత్త మిత్రమా. మర్యాద ఇవ్వని వాళ్ల ఇంటికి వెళ్లకు, విలువ ఇవ్వని వారితో మాట్లాడకు, అహంకారం చూపేవాళ్లతో కలవకు.
గర్వంతో కళ్ళు నెత్తికెక్కిన వారితో తిరగకు. వ్యక్తిత్వం లేని వారితో ఏదీ పంచుకోకు. నోరు అదుపులేని వారితో ఏమీ చెప్పకు. స్థాయిని చూసేవారిని ఇంటికి పిలవకు. ఎవరో విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గదు, గుర్తుపెట్టుకో. నా ఆటిట్యూడ్ అనేది నా స్టైల్, అది అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. వజ్రం లాంటి నన్ను రాయిలా చూసే చోట నేను అసలు ఉండను. నా వెనక తప్పుగా మాట్లాడే వారిని నేను ఎప్పుడూ పట్టించుకోను. ఎందుకంటే వాళ్ల స్థానం ఎప్పుడూ నా వెనకే ఉంటుంది, నా పక్కన మాత్రం కాదు. ఈ సమాజంలో బ్రతకాలి అంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి, లేదా పరిగెట్టే గుర్రంలా అయినా ఉండాలి, లేదంటే తొక్కేస్తారు. నీకోసం నువ్వు బ్రతుకు, నీకు నచ్చినట్లు నువ్వు బ్రతుకు. అంతేకాని ఊరోళ్ళేమనుకుంటారో, చుట్టాలేమనుకుంటారో, సమాజం ఏమనుకుంటుందో అని భయపడుతూ బ్రతకకు. నువ్వు కష్టాల్లో ఉంటే ఏ ఒక్కరూ నీకోసం రారు. ఓటమి, ఒంటరితనం ఈ రెండు జీవితంలో చాలా నేర్పిస్తాయి. ఒకటి ఎలా గెలవాలి నేర్పిస్తే, ఇంకోటి ఎవరిని నమ్మాలో, ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. ఇది కలి నాటక రంగం మిత్రమా. నువ్వు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నీ పాత్రకు మంగళం పాడేస్తారు. జాగ్రత్త. మోసాలకు, మోసగాళ్లకు కేరాఫ్ అడ్రస్. కుళ్ళు, కుతంత్రం, దగ, దౌర్జన్యం, ద్వేషం, అసూయ, కామం, దురాశ, దొంగలు, దగాఖోర్లు ఆడుతున్న ఈ జీవిత చదరంగంలో నిజాయితీగా నెగ్గాలి అంటే నీ చేతిలో శక్తైనా ఉండాలి, లేదంటే శకునిలా ఆలోచించే సామర్థ్యమైనా ఉండాలి. వజ్రాన్ని వజ్రంతోటే కోయాలి, అన్యాయాన్ని అన్యాయంతోటే గెలవాలి. నిన్నుగా చూడని సమాజంలో నువ్వు అనుకున్న స్థాయికి ఎదగాలంటే కుట్రలు, కుతంత్రాలు చేయమని చెప్పడం లేదు మిత్రమా, తెలివితో బ్రతకడం నేర్చుకోమంటున్నా. కొంతమందికి నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినా, ఎంత హెల్ప్ చేసినా వాళ్ళకు నువ్వు చేసినవేవి గుర్తుండవు. ఎవరితో అయితే వాళ్ళకు అవసరం ఉంటుందో, ఎవరితో అయితే వాళ్ళకు లాభం వస్తుందో వాళ్ళ చుట్టే ఉంటారు, వాళ్ళు చెప్పిందే వింటారు. అట్లాంటి వాళ్ళకు నువ్వు ఎంత చేసినా ఏదో ఒక రోజు నువ్వు చేసినవన్నీ మర్చిపోతారు. మర్చిపోయిందే గాక నీ వల్లనే నేను అన్ని లాస్ అయినా అని నిన్నే రిటర్న్ అంటారు. ఉన్నప్పుడే మనకందరూ సాయం చేస్తారు. అన్ని గోకేసుకుని కూర్చుంటే ఎవడూ సాయం చేయడు. సమాజంలో గౌరవం ఉండాలి అంటే చెయ్యి చాపే పరిస్థితి రాకూడదు. మనకు కావలసిన పొలం, అన్నం తినడానికి, ఓ ఇల్లు, ఈ పాటి సంపద మనకి చేతి కాపు కింద కొంత ఖర్చు పెట్టడానికి డబ్బు, నెలకింత ఈ రోజుల్లో బతకాలంటే కనీసం 50-60 వేలు ఆదాయం ఉండాలి, లేకుండా బతకడం కష్టం. ఆ మాత్రం ఆదాయం మనకు ఉండాలి. ఆ మాత్రం బలం లేకపోతే మన వాళ్లే మనం మింగేస్తారు. ఏది జరిగినా ఒక అంతు కథ మన మంచికే. చెడు జరిగితే ఒక గుణపాఠం, మంచి జరిగితే ఒక ఉత్సాహం. ఏ సందర్భం అయినా కూడా మనకి ఏదో ఒకటి నేర్పించడానికే వస్తుంది. అయినా కూడా నీ చేతులంచె ఒకటి పోతుందంటే అంతకంటే మంచిదే నీకు రాసి పెట్టున్నదని గుర్తుంచు. మిత్రమా, గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో డబ్బు లేకపోతే నీ విలువ శూన్యం. ఇక్కడ సంబంధాల కంటే సంపాదనకే గౌరవం ఎక్కువ. కాని నువ్వు ఎదుగుతున్నప్పుడు నిన్ను కిందకి లాగడానికి ప్రయత్నించేది పరాయివాళ్లు కాదు, నీ పక్కనే ఉంటూ నమ్మించి వెన్నుపోటు పొడిచే నీవాళ్లే. వాళ్లని చూసి భయపడకు. ఆ వెన్నుపోటు తాలూకు నొప్పిని నీ విజయానికి ఇంధనంగా మార్చుకో. ఏడవటం కాదు, ఎదగటం నేర్చుకో. నిన్ను అవమానించిన ప్రతి ఒక్కరికీ నీ గెలుపుతోనే సమాధానం చెప్పాలి. లే, కసితో పనిచెయ్యి. ఎవరో వస్తారని కాదు, నీ చరిత్రను నువ్వే లిఖించుకో, సాధించి చూపించు. జీవితంలో సచ్చేలోపు ఒక్కసారైనా ఈ పని చేయాలరా అనిపించే పని ఉందంటే అదొక వ్యవసాయం అన్నా. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అయితే ఆ అన్నాన్ని పండించే రైతు బ్రహ్మదేవునితోటి సమానం. ఆ బ్రహ్మదేవునితోటి సమానమైన రైతుగా పుట్టాలంటే అదృష్టం ఉండాలన్నా. ఈగల్ ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పక్షి. అటువంటిది దాని మీదికి కాకి ఎక్కి దాని మెడని పొడుస్తూ ఉంటుంది. ఈగల్ ఆ కాకితో గొడవపడి సమయాన్ని వృధా చేసుకోదు. ఈగల్ ఇంకా ఇంకా ఎత్తుకు ఎగురుతూ వెళ్తుంది. అది ఎంత ఎత్తుకు వెళ్తుందంటే కాకులకు అంత ఎత్తులో ఊపిరి కూడా ఆడదు. అప్పుడు ఆ కాకి ఊపిరి ఆడక ఆటోమేటిక్ గా కింద పడిపోతుంది. అదే విధంగా మనం కూడా మన లైఫ్ లో మనల్ని కిందకి లాగాలని చూసే వారి మీద, అలాగే మన ఫెయిల్యూర్ ని కోరుకునే వారి మీద ఫోకస్ చేయడం ఆపి మన గోల్స్ మీద ఫోకస్ చేయాలి. కల కనడం గొప్ప కాదు, దాన్ని సాధించడం గొప్ప కాదు.
ఆ రెండింటి మధ్యలో దానికోసం చేసే యుద్ధం గొప్ప. యుద్ధం మాత్రమే గొప్ప. నేను గెలుపును ఒప్పుకోను, ఓటమిని లెక్క చేయను. ఎందుకంటే నాలో గెలవాలన్న ఆశ లేదు, ఓడిపోతానన్న నిరాశ లేదు, ఒక్క పోరాడాలన్న సిద్ధాంతం తప్ప.